హైదరాబాద్ పై మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రాత్రి నుంచి నగరంలో వర్షం దంచుకొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి నీటిని విడుదల చేశారు అధికారులు. మూసీకి వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. మెంతా తుఫాన్ కారణంగా హైదరాబాద్ నగరంలోనూ వర్షం భారీగా కురుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడడంతో పాటు రాత్రంతా కూడా ముసురు పడడం కారణంగా నగరంలో అనేక నాలాలు అదేవిధంగా మూసీ కూడా చాలా ఉధృతంగా పారుతున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ప్రధానంగా మూసీ క్యాచ్మెంట్ ఏరియా ఉండేటువంటి ప్రాంతం, అదేవిధంగా మనం చూస్తే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీగా వర్షం కురుస్తుండడం కారణంగా అక్కడ నుంచి భారీగా వస్తున్నటువంటి వరదనంతా కూడా హైదరాబాద్ జలమండలి అధికారులు కిందికి వదులుతున్నారు. భారీగా వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రిజర్వాయర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ముందస్తుగా వరద నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇటు మనం చూస్తే ఉస్మాన్ సాగర్ నుంచి అదేవిధంగా హిమాయత్ సాగర్ నుంచి రెండు జంట జలాశయాల నుంచి భారీగా వరద నీరు కిందికి వస్తుంది. ప్రధానంగా ఉస్మాన్ సాగర్లో 6 గేట్లు ఓపెన్ చేసినటువంటి అధికారులు 2630 క్యూసెక్ల వరద నీరుని కిందికి వదులుతుండగా, అదేవిధంగా ఇటు హిమాయత్ సాగర్కు సంబంధించింది కూడా భారీగా వరద నీరు కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఎక్కువగా వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ఇటు హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 4000 క్యూసెక్ల వరద నీరు మూసీలోకి వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా 6700 క్యూసెక్ల వరద నీరు మూసీలోకి వస్తుంది. మనం చూడొచ్చు ముసారాంబాగ్, అంబర్పేట ప్రాంతంలో మూసీ ఎంత ఉధృతంగా పారుతుందో. అదేవిధంగా హుస్సేన్ సాగర్ నుంచి కూడా భారీగా వరద నీరు మూసీలోకి వస్తుంది. అంటే హుస్సేన్ సాగర్ పై భాగంలో ఇటు మనం చూస్తే గచ్చిబౌలి, చందానగర్, కుకట్పల్లి, మూసాపేట్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రాత్రి అంతా కూడా ఆ వరద నీరు అంతా కూడా హుస్సేన్ సాగర్లోకి వచ్చి అక్కడి నుంచి మూసీలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో మూసీ అంతా కూడా చాలా ఉధృతంగా పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ను కొంత మూసీలోకి వరద పెరిగితే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జీహెచ్ఎంసీ అదేవిధంగా రెవెన్యూ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఇంకా ఒకవేళ పైభాగంలో అంటే మనం చూస్తే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా హెవీగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో వరద ఒకవేళ ఇంకా ఎక్కువగా పెరిగితే మాత్రం పక్కన ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ ప్రాంతం, అదేవిధంగా ఇటు చూస్తే చాదర్ఘాట్లో ఉండేటువంటి మూసానగర్, శంకర్ నగర్ ఈ ప్రాంతాలతో పాటు పురాణాపూల్ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమందిని కూడా అక్కడ నుంచి రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపిస్తారు. కాబట్టి అవసరమైనటువంటి చర్యలను అయితే ఇటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు, పోలీసుల సంయుక్త పోలీసులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా వీళ్ళని అవసరమైనటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు. అవసరమైనప్పుడు వెంటనే ఖాళీ చేసి వెళ్లే విధంగా కూడా వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు హైదరాబాద్ తాగునీరు అందించేటువంటి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నీటి మట్టాన్ని పరిశీలిస్తున్నటువంటి హైదరాబాద్ జలమండలి అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకుంటున్నారు. పూర్తిగా ఎప్పటికప్పుడు వివిధ విభాగాలతో ఇటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి సూచనలు, హెచ్చరికలను గమనిస్తూ పైనుంచి వచ్చేటువంటి వరదను ఎప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటూ ఆ వరదనంతా కూడా కిందికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా వరద వస్తే మాత్రం ఇంకా ఎక్కువగా మూసీలో వరద పారేటువంటి అవకాశం ఉంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి మరికొన్ని గేట్లు ఓపెన్ చేసి వరద నీటిని కిందికి వదిలేటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.